ఈ సినిమా గురించి చెప్పడానికి వీలు కాదు, కేవలం అనుభవించాల్సిందే. నారాయణ్ ధరప్ రాసిన తుంబడ్ కే కోట్ కథ ఆధారంగా ఈ చిత్రం తీశారు. దాదాపుగా 10 ఏళ్లు పట్టింది ఇది పూర్తవ్వడానికి. మహారాష్ట్రలోని ఒక ఊరి పేరు తుంబడ్. కథాకాలం 1918 నుంచి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొన్నేళ్ల వరకు జరుగుతుంది. ఒక ప్రాచీన దేవత తన కుహరమైన భూమి నుంచి 16,000 కోట్ల దేవతలను సృష్టిస్తుంది. అయితే ఆమెకు తన ప్రథమ సంతానమైన హస్తర్ అంటే ఎక్కువ ముద్దు. హస్తర్కి లోబితనం ఎక్కువ. భూమిలోని బంగారం అంతా హస్తగతం చేసుకున్నాక పంట పొలాలు, ఆహారం వెనుక పడతాడు. మిగతా దేవతలకు ఆగ్రహం వచ్చి హస్తర్ మీద ప్రహారాలు చేస్తారు. అది చూడలేక ఆ ప్రాచీన దేవత హస్తర్ను తన కడుపులోనే దాచుకుంటుంది. హస్తర్కు ఒక శాపం ఉంది. భూమి మీద కనుక అతని పేరు ఎవరైనా పూజలు చేసినా అంతా సర్వనాశనం అవుతుంది. నిద్రిస్తున్న హస్తర్ నిద్రలేస్తే ప్రళయమే. ఆ ఆపద రాకుండా ఉండాలని ఆ ప్రాచీన దేవత హస్తర్ పేరు ఏ శాస్త్రాల్లోనూ లేకుండా తుడిచివేస్తుంది. అయినా ఎలా జరుగుతుందో తెలియదు కానీ తుంబడ్లో హస్తర్కి ఎవరో గుడి కట్టిస్తారు. అక్కడి నుంచి ఒక కుటుంబంలో జరిగే 3 తరాల కథే ఈ సినిమా. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యింది. మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లోనే కానీ, జియో సినిమాలోనే కానీ అవైలబుల్గా ఉంది. చూసేయండి.